ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. శ్రీరంగం టెంపుల్కి వెళ్తున్నాము. ఉదయం ఎర్లీ మార్నింగ్ లేసి దర్శనానికి లైన్ నిలబడ్డాము. ఇక్కడ చాలా పబ్లిక్ చాలా ఇది దారి లోపలికి వెళ్ళేది. 5 ద్వారాలు ఏమో ఉన్నట్టున్నాయి. ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళినాక లైన్ నిలబడాలి. మేము వెళ్ళేసరికి తెల్లగురం తీసుకొచ్చేసి ఫస్ట్ తెల్లగురం దర్శనం అవుతాం. తర్వాత ఆవు వచ్చినట్టుంది, తర్వాత ఏనుగు, ఇవన్నీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఏమో మరి మీరు కొలుపుతాయో తెలియదు. టెంపుల్ లోపలికి పోయి తర్వాత అవన్నీ బయటకు వచ్చినాయి. ఒకటి ఎన్నో గంటలు నిలబడి కష్టపడిపోతే 1 నిమిషం కూడా నిలబడలేదు. దర్శనం చేసుకున్నాం. ఎక్కడైనా అసలు సరిగా చూడలేదు. లోపల గోపురం ఇది బయట రాజ గోపురం, బంగారు గోపురం అంట. బంగారు విభీషణ ఉందంట మందిరం. విభీషణ మందిరం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మనము చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే నువ్వు శ్రీరంగం వెళ్ళినవా అని అడుగుతారంట. శ్రీరంగం వెళ్ళినట్టు ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ గోడ పైన ఉన్నాయి చూడండి, ఒకటి పోయింది. ఇవి చిన్నవి ఉన్నాయా, చిన్న ఈ సింబల్స్ చూస్తే మనము శ్రీరంగం వెళ్ళినాము అన్నట్టు ప్రూఫ్ అంట. అదొకటి. ధన్వంతరుడు మహారాజు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంత వేసి మళ్ళీ ఇది ఒక బావి. ఇది బాగా ఇట్లాంటి బావి చాలా ఇది లోపల గుడి లోపల బయటకు వచ్చిన ఈ గజరాజు టెంపుల్ లోపలికి పోయి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చింది. టెంపుల్ టైమింగ్ ఇక్కడ రాసి ఉంది కదా, అది చూసుకొని మనం పోవచ్చు. ఈ గోవు కూడా స్వామివారి టెంపుల్కి పోయి వచ్చిన తర్వాతనే మనకు పర్మిషన్. నేను రామానుజాచార్యులను చూడాలనుకున్నా. ఆయన సమాధి అక్కడే ఉందన్నమాట. ఆయన విగ్రహం ఉంది, పుట్టుకుంటా కూడా సేమ్ మనిషిలాగా ఉంటుంది, టచ్ అయితే అన్నారు. అది చూడాలనుకున్నాను. అందుకనే అట్లా వెతుకుతుంటే ఇక్కడ గోశాల కనిపించింది, స్వామి పుష్కరిణి కనిపించింది. తర్వాత నెక్స్ట్ రామానుజాచార్యులను చూసినాను. కాకపోతే అక్కడ ఫోటో తీయలేదు నేను. ఇది ఈ శ్రీరంగం రథము తీసేది రథం అనమాట. ఫైనల్గా ఈ రథం పెట్టిన. థ్యాంక్ యూ. వీడియో ఏమనిపించిందో మీరు కామెంట్ పెట్టండి.